సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే అందరం లేచి నిల్చొని ఈ సర్వీస్ని స్టార్ట్ చేసుకుందాం. స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడానికి స్తుతులు స్తోత్రం యేసయ్యా. ఈ డేని మాకు దయచేసిన దేవానికి స్తోత్రం లయ. మిమ్మల్ని స్తుతించే భాగ్యంని మాకు దయచేసిన దేవానికి స్తోత్రం యేసయ్యా. మీ కృపకై మీ జాలికై మీ తోడుకై మీ నీడకై నీకు వందనాలు నా తండ్రి దేవ. గడిచిన వారం అంతా మాకు తోడే ఉండి మీ చల్లని రెక్కల క్రింద మా రాకపోకలందు మాకు తోడే ఉండి నడిపించిన దేవా నీకు స్తోత్రం యేసయ్యా. ఈ సండే రోజున తండ్రి దేవ మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రం లయ. మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యంని మాకు ఇచ్చిన దేవానికి స్తోత్రం లయ. మన తండ్రి దేవ ఈ సర్వీస్ మొత్తం మీరే తోడై ఉండండి. మా స్తుతుల పైన మీరు మాత్రమే ఆసీనులై ఉండండి నా తండ్రి దేవ. మేము కాదయా మీ నామము ఘనపరచబడే కృపని మీరు దయచేస్తున్న దేవానికి స్తోత్రములు యేసయ్యా. విత్తబడవచ్చిన వాక్యంని జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ వాక్యము రెండంతలుగా నూరంతలుగా ఫలించే కృపని మీరే దయచేస్తున్న దేవానికి స్తోత్రములయ. మంచి ఫలములనిచ్చు వృక్షముల వలె ఆ వాక్యము ఫలించే కృపని మీరు దయచేస్తున్న దేవానికి స్తోత్రములయ. అది మా హృదయాలలో పెట్టుకొని మేము మా జీవితాలలో ఆ వాక్యంని ఆ వాక్యం త్రూ మేము నడిచే కృపని మీరే దయచేస్తున్న దేవానికి స్తోత్రములు యేసయ్యా. మన తండ్రి దేవ ఈ సర్వీస్ ఆది నుండి అంతం వరకు మొత్తం మీ చేతులకు అప్పచెప్పుకొనుచు నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. तू ही मेरा
తెలుద్దామా? నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా, నా స్నేహమా, అరిదమా, నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదన్ యేసయ్యా, నా జీవమా, నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట. పాడదామా నోరు తెరిచి? బ్రతుకు చాలదయ్యా, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదు. అవును కదా? నీ కార్యము వివరించుట నా నీ ప్రేమ వర్ణించుట, నీ ప్రేమ వర్ణించుట రాజా నా వల్ల కాదు. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. పాడదామండి నోరు తెరిచి? చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా. నీ సర్వం ఆయన కదా. నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే. చుట్టె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా,
జీవించాలేను నువ్వే లేకపోతే బ్రతుకాలేను నువ్వే లేకపోతే నేను జీవించాలేను నువ్వే లేకపోతే బ్రతుకాలేను నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము చెదరిన నా బ్రతుకే నేను వెతికే నీతో పాడదామండి నేను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితము చెదరిన నా బ్రతుకే నేను వెతికే నీ తోడు కోసం నువ్వే నా ప్రాణాధారం నువ్వే నా జీవాధారం పాడదామండి నువ్వే నా ప్రాణాధారం రాజా నీతో నుంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదై అవును చెప్తామని నోరు తెరిచి నీతో నుంటే జీవితం వేదనైన రంగుల పయనం నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం నువ్వే నా ప్రాణాధారం రాజా నువ్వే నా ప్రాణాధారం నీతో నేను జీవిస్తానే కలకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలోనే నిన్నో వెతికా అంతా శూన్యము చివరికి నువ్వే నిలిచావే సదా చెప్తామండి నోరు తెరిచి నీతో నేను జీవిస్తాలే కళాకాలము నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము లోకంలోనే ఎన్నో వ్యక్తి అంత శూన్యమయ్యా చివరికి నువ్వే నిలిచావే సదాకాలము నేను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ నేను పాడదామని నోరు తెరిచి ఆలైద్దామా నా ప్రాణనాథ నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ నువ్వే నా ప్రాణాధారం సేయా నీతో నుంటే జీవితం వేదనైన అవును కదా నీతో ఉంటే జీవితం వాడేదైనా పాడదామండి వాడనైన రంగుల పయనం జీవితం నువ్వే నా నువ్వే నా జీవాధారం నువ్వే నా ప్రాణాధారం నువ్వే నా జీవాధారం నువ్వే లేకపోతే జీవించాలేను నువ్వే లేక పాడదామండి నోరు తెరిచి బ్రతుకాలేను నువ్వే లేకపోతే జీవించాలేను
చెదరిన నా బ్రతుకే నేను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారం, నువ్వే నా జీవాధారం, నువ్వే నా ప్రాణాధారం, నువ్వే నా జీవాధారం. నువ్వే లేకపోతే నేను జీవించాలను. నువ్వే లేకపోతే నేను బ్రతుకాయను, నువ్వే లేకపోతే నేను జీవించాలను. నీతో నేను జీవిస్తాను కలకాలము. నిన్నే నేను ప్రేమిస్తాను చిరకాలము. చెప్తామండి. లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలం. నీతో నేను జీవిస్తాను కలకాలము. రాజా నిన్నే నేను ప్రేమిస్తాను చిరకాలము. లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా. నీ చేతితో మలచి నన్ను విడిచి సరిచేయి. పాడదామండి. నిన్ను విడువను దేవా నా ప్రాణనాథా. నీ చేతితో మలచి నన్ను విడిచి సరిచేయు నాథా. నువ్వే నా ప్రాణాధారం, నువ్వే నా జీవాధారం, నువ్వే నా ప్రాణాధారం, నువ్వే నా జీవాధారం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. వందనాలు తండ్రి, మీకు స్తోత్రాలు. Thank you, Lord. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా. ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, యేసయ్యా, ఎస్ ఎస్ యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు, వదిలుండ
కలిసి నా ఆనందం కోరేవాడా, నాశను తీర్చేవాడా, ప్రియలున్న ప్రేమ నీది. నిజమైన ధన్యత నాది. యేసయ్యా, 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను వేసి పాడదాం. We'll repeat again. యేసయ్యా, 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 నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం నా ఆశలు నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. ఆనందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది. నిజమైన ధన్యత నాది. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. Yes, yes, with one voice we'll worship the Lord. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, Yes, 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 యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా,
నేను నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరెవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. చెప్తామా? క్రియలున్న నిజమైన ధన్యత నాది. మెలనైన స్వరముతో యేసయ్యా యేసయ్యా, ఓ యేసయ్యా, 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 యేసయ్యా మెలనైన స్వరముతో యేసయ్యా 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 యేసయ్యా. అవును ప్రభువా, నువ్వు మంచి దేవుడవు. మంచిని మాత్రమే చేయగలిగిన దేవుడవు. ప్రభువా, నువ్వు మేలు చేయక ఉండలేవు నాయనా. ఎందుకంటే నీ బిడ్డల్ని ప్రేమించేవాడివి. నీ బిడ్డల్ని ప్రభువా రక్షించుకున్న దేవుడవు. ప్రభువా, నీ బిడ్డల్ని మీ స్వయ రక్తం ఇచ్చి ప్రభువా కాపాడుకున్న దేవుడవు నాయనా. నీకు వందనాలు చెప్తూ వాక్యంలోకి వెళ్ళబోతుండగా నాయనా మాకు నేర్పించి బోధించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. హల్లెలూయా. ఎవరైతే నెగటివ్ మైండ్ సెట్తో వచ్చారో, అయ్యో దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు వచ్చాయి అన్న వాళ్ళు ఉంటారు. కానీ నీ దేవుడికి ఒక లక్షణం ఉంది. ఆ లక్షణం ఏంటి అంటే ఆయన మేలు చేయక ఉండలేడు. దాని ప్రతిఫలముగా, దాని బాధ్యతగా మనమేం చేయాలి? దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. ఆ టైం కూడా చాలామందికి లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎస్, వెన్ గాడ్ ఫిల్స్ యూ విత్ హిస్ గుడ్నెస్, వీఆర్ సపోజ్ టు గ్లోరిఫై హిస్ నేమ్ ఆన్ దిస్ ఎర్త్. హల్లెలూయా. ఓకే, మనం రెస్టోరేషన్ గురించి మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. పునరుద్ధరణ గురించి, దేవుడు ఎలా పునరుద్ధరిస్తాడు అన్న విషయం గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. సో లాస్ట్ వీక్ మనం చూస్తే రెస్టోరేషన్ అంటే ఏంటి? టు రిస్టోర్ సంథింగ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. ఏదైనా అది స్థితి తప్పుంటే ఆ యొక్క మళ్ళీ ఆ యథాస్థితికి దేవుడు తీసుకొచ్చేదాన్నే పునరుద్ధరణ అంటాం. అంటే ఆ వ్యక్తిలో ఉన్న సంతోషం వెళ్ళిపోయింది, ఆ వ్యక్తిలో ఉన్న శాంతి సమాధానం వెళ్ళిపోయింది, ఆ వ్యక్తిలో ఉన్న మంచి ఆరోగ్యం వెళ్ళిపోయింది, ఆ కుటుంబంలో ఉన్న ఏమంటారు ఆర్థిక పరమైన ఆశీర్వాదాలు వెళ్ళిపోయాయి. సో అనేక రకాలుగా చాలా విషయాలు యు లాస్ట్. అవన్నీ కూడా దేవుడు
పునరుద్ధరించడమే రెస్టోరేషన్ అనే మాటని మనం వింటూ వచ్చాం. గత వారం, అంతకంటే ముందు వారం మనకు లాస్ట్ వీక్ గెస్ట్ స్పీకర్ వచ్చారు కాబట్టి మనము ఈ వాక్యాన్ని మనము కంటిన్యూ చేయలేకపోయాం. రెస్టోరేషన్ అంటే దేవుడు మనం కోల్పోయిందంతా ఇస్తాడు. సో ఆ మాట వినగానే అందరికి కూడా చాలా ఆనందం. ప్రభువా, ఓహో నేను చాలా విషయాలు కోల్పోయాను, అవన్నీ నాకు ఇస్తావా? ఎస్, గాడ్ ఖచ్చితంగా ఇస్తాడు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఈరోజు వీఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఆన్ ద 7 keys ఆఫ్ రెస్టోరేషన్. ఈ యొక్క పునరుద్ధరణలోకి మనము రావాలి అంటే మనకు కలిగి ఉండాల్సిన విషయాలు ఏంటి? కొన్ని విషయాలు దేవుడు రిస్టోర్ చేయడానికి సిద్ధంగా ఉంటాడు, కానీ మన నుంచి దేవుడు ఏం ఆశిస్తాడు? వాట్ ఈజ్ అవర్ కమిట్మెంట్ అండ్ మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మన నడవడిక ఎలా ఉండాలనే విషయాలు ఈరోజు మనము నేర్చుకుందాం. సో గత వారం కొందరు రిలేటివ్స్ని కోల్పోయి ఉండొచ్చు, రిలేషన్స్ నుంచి కోల్పోయి ఉండొచ్చు. అలాగే గత వారం మనం విన్నాం, దేవుళ్ళో ఉన్న ఆ మంటనే కోల్పోయి ఉండొచ్చు, ఆ ప్యాషనే కోల్పోయి ఉండొచ్చు, దేవుడు సేవ చేయాలన్న ఆ ఆసక్తినే కోల్పోయి ఉండొచ్చు. ఎందుకంటే యోబు కోల్పోయాడు. ఏమన్నాడు తెలుసా? యోబు, ప్రార్థించడం వల్ల నాకు లాభం ఏంటి అన్నాడు. దేవుణ్ణి సేవించడం వల్ల నాకు వచ్చే లాభం ఏంటి అన్నాడు యోబు. సో అదంతా యోబు హి హస్ లాస్ట్ ఫ్రమ్ విదిన్. కానీ దేవుడు చివరిగా యోబు మళ్ళీ ప్రార్థించే వ్యక్తిగా దేవుడు ఉంచుతూ వచ్చాడు. అండ్ గాడ్ రిస్టోర్డ్ ఎవ్రీథింగ్. గాడ్ నాట్ ఓన్లీ రిస్టోర్డ్ ఎవ్రీథింగ్, డబల్ పోర్షన్లో, రెండింతల ఆశీర్వాదంతో యోబుని మళ్ళీ దేవుడు మేలులతో నింపినట్లుగా మనం వాక్యాన్ని మనం చదువుతూ వచ్చాం, నేర్చుకుంటూ వచ్చాం. హల్లెలూయా. సో ఇఫ్ అట్ ఆల్ మెసేజ్ మీరు మిస్ అవుతే ఈ మెసేజ్ యూట్యూబ్లో ఉంటుంది, మళ్ళీ కూడా మీరు వినొచ్చు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాను. సో ఈరోజు మొదటి కీ, రెస్టోరేషన్కి మొదటి కీ. చాలామంది ఈ రెస్టోరేషన్ దేవుడు ఎక్కడ చేస్తాడు, పునరుద్ధరణ దేవుడు ఎక్కడ చేస్తాడు? పునరుద్ధరణ అనేది, రెస్టోరేషన్ అనేది దేవుడు తన సంఘంలో చేస్తాడు. హీ విల్ డూ ఇట్ ఇన్ హిస్ చర్చ్. ఎందుకంటే ఆ సంఘము కోసమే దేవుడు తన ప్రాణమును పెట్టాడు. మన కమిట్మెంట్ ఎంతగా సంఘానికి పెరుగుతుందో, ఎంతగా మనం సంఘానికి కమిటెడ్గా ఉంటామో అంతగా నువ్వు రెస్టోరేషన్ వైపు వెళ్తావు. కొంతమంది ప్రభువా ఈ సంఘాన్ని దీవించు అని ప్రార్థన చేస్తారు. కొంతమంది ప్రార్థన చేస్తారు ఈ గ్రూప్లో, ప్రభువా మా సంఘము అని అంటారు. ఆ వర్డ్ వింటే నాకు చాలా సంతోషం, బికాజ్ యు ఆర్ ఓనింగ్ ద చర్చ్. హల్లెలూయా. యు ఆర్ ఓనింగ్ ద చర్చ్. ప్రభువా మా సంఘాన్ని దీవించు, ప్రభువా మమ్మల్ని దీవించు. సో యువర్ ఓనింగ్ ద చర్చ్. హల్లెలూయా. సో దేవుడు తన సంఘంలో, ఈరోజు చాలామంది ఎందుకు ఆశీర్వదించబడలేదంటే, ఏ చర్చికి పోతే ఏముంది, హల్లెలూయా, ఎక్కడికి పోతే ఏముంది అని అంటారు. కానీ మనం ఎక్కడో స్టార్ట్ అవుతాం, కానీ క్రమముగా దేవుడు నేర్పిస్తూ కొద్దీ మనము క్రమముగా దేవుడి యొక్క జ్ఞానంలోకి వచ్చి మనం సరైన విధానంలో స్థిరపడాలి. సమాజానికి భయపడని అవసరం లేదు, మనుషులకి భయపడని అవసరం లేదు. హల్లెలూయా. నేను ఎక్కడ ఆశీర్వదించబడతానో అక్కడికి పరిగెడతాను. ఆమేన్. ఎక్కడ ఆశీర్వదించబడతానో అక్కడికి పరిగెడతాను. హల్లెలూయా. ఐ విల్ గో టు వేర్ మై బ్లెస్సింగ్ ఈజ్ దేర్. ఆమేన్. సో నేను చెప్పినట్లుగా సంఘం, ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 27వ వచనాన్ని చూద్దామండి. 27వ వచనం, ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 27వ వచనాన్ని చూద్దాం ప్లీజ్. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతాయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని
వాక్యముతో ఉదక స్నానము చేత వాక్యము చేత ఉదక స్నానము చేయబడుట, దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొని. చూడండి, అప్పగించుకొనెను అనే మాట తెలుగులో ఉందండి. ఇంగ్లీష్లో ఉందంటే ఆ సంఘము కోసము తన ప్రాణమును పెట్టెను. ఫర్ దట్ చర్చ్ క్రైస్ట్ డైడ్ అనే మాట రాయబడుతుంది. సో క్రీస్తు మహిమగల సంఘము కోసము మహిమగల సంఘము ఆయనను తయారు చేయాలని ఆయన ఆ సంఘం కోసం ప్రాణం పెట్టాడు. చాలా సంఘాలు ఉన్నాయి, బట్ ఒక నిర్దోషమైన సంఘం, ఒక పవిత్రమైన సంఘం, వాక్యము చేత ఉదక స్నానము చేయబడిన సంఘం, ఆ సంఘాన్ని తన ఎదుట నిలవబెట్టుకోవడానికి క్రీస్తు తనను తాను అప్పగించుకున్నాడు అనే మాట. పాత నిబంధన కాలంలో ఈ సంఘం పట్ల నిర్లక్ష్యం చాలామంది. యువర్ బ్లెస్సింగ్ విల్ బి రిస్టోర్డ్ ఓన్లీ ఇన్ ద చర్చ్. నీ యొక్క ఆశీర్వాదం, నీ యొక్క కోల్పోయిందంతా కూడా రెస్టోరేషన్ ఎప్పుడు జరుగుతుందంటే పునరుద్ధరణ సంఘంలోనే జరుగుతుంది. ఎందుకంటే ఆ సంఘము కోసము యేసయ్య తన ప్రాణమును పెట్టాడు. ఆ సంఘం పట్ల నిర్లక్ష్యం ఉంటే ఏం జరుగుతుంది? చాలామంది దే ఆర్ వెరీ ఏమంటారు, నిర్లక్ష్యంతో ఉంటారు. నిర్లక్ష్యం అంటే నేను ఇంకా లిస్ట్ చదవను. ఆ నిర్లక్ష్యం అంటే అదొక ఆప్షన్. సండే మనం ప్రేయర్కి రావడం ఒక ఆప్షన్. ఫ్రీగా ఉంటే వస్తాం, ఖాళీగా ఉంటే వస్తాం, లేకపోతే ఏమంటారు అప్పుడప్పుడు వస్తాం, అలా కాదు. హల్లెలూయా. నిన్న యూత్లో ఇక్కడ వర్షిప్ చేస్తుంటే మన యూత్లో ఒక అమ్మాయి, తెరేసా అమ్మాయితో మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయి చెప్తుంది, అన్న మా ఆఫీస్లో ఈరోజు ఒక పెళ్ళి ఉంది, వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు, పెళ్ళికి వెళ్దాం రా, మన కొలీగ్ కదా, పెళ్ళికి వెళ్దాం రా అని అందరూ అంటుంటే నేను సండే వర్షిప్కి వెళ్ళకుండా నేను మ్యారేజ్కి రాను అని ఖచ్చితంగా చెప్పేశాను. నేను రాను అని చెప్పాను. అండ్ రేపు రిసెప్షన్ ఉంది కదా, రిసెప్షన్కి వస్తాను, కానీ సండే వర్షిప్ వదులుకొని నేను మ్యారేజ్కి రానని ఖచ్చితంగా నా ముందే ఫోన్లో మాట్లాడే వాళ్ళకి చెప్తా ఉంది. హల్లెలూయా. సో దట్ షుడ్ బి ఎ కమిట్మెంట్ టువర్డ్స్ యువర్ గాడ్. పెళ్ళి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, బట్ ద ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ వర్షిప్ గాడ్. ఆయన మేలు చేయకుండా ఉండలేని దేవుడైతే నువ్వు ఆరాధించకుండా ఉండలేని వ్యక్తిగా నువ్వు ఉండాలి సంఘంలో. He is a God who does good things, and you are a believer you should never stop worshiping him. పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం ఏం జరిగింది ప్రజలకి దేవుడి సంఘాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు. హగ్గై గ్రంథానికి వెళ్దాం. వి గో టు బుక్ ఆఫ్ హగ్గై గ్రంథానికి వెళ్దాం. ఇక్కడ హగ్గై గ్రంథంలో మనం చూసినప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ యెరూషలేం దేవాలయం కూలగొడుతున్నారు. యెరూషలేం దేవాలయం కూలగొట్టేటప్పుడు ఒక ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, అయ్యా ఈ యొక్క మందిరం, దేవుని యొక్క మందిరం శిథిలావస్థలో ఉంది, సో ఆ మందిరాన్ని తిరిగి కట్టండి. ఆ యెరూషలేం ప్రజలకి, అక్కడున్న యూదులకి, అప్పుడే బానిసత్వంలో నుంచి వచ్చిన ఆ యొక్క యూదులందరికీ ప్రవక్త దేవుని ఆత్మ ద్వారా ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. ఈస్ గివింగ్ ఎ కాల్, కమ్ లెట్స్ బిల్డ్ ద చర్చ్, లెట్స్ బిల్డ్ ద టెంపుల్ ఆఫ్ జెరూసలేం అని వాళ్ళకి పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ వచ్చే చూశారు, అది శిథిలావస్థలో ఉంది, పడిపోయి ఉంది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ దేవుని మందిరం ఇప్పుడు కట్టడం అవసరమా? ఈ దేవుని మందిరాన్ని కట్టడం అవసరమా? ఫస్ట్ మన ఇల్లు కట్టుకుందాం, ఫస్ట్ మన ఇల్లు కట్టుకున్న తర్వాత, ఇంటిని అని చక్కబెట్టుకున్న తర్వాత అప్పుడు వచ్చి దేవుడి మందిరం గురించి ఆలోచిద్దాం. దట్ వాజ్ దేర్ మైండ్ సెట్. వాక్యాన్ని చూద్దాం. హగ్గై గ్రంథానికి వెళ్దాం. 1వ అధ్యాయానికి వెళ్దాం. 2వ వచనం చూద్దాం. 1వ వచనం చదవండి ప్లీజ్. 1, 2 వచనాలు చూద్దాం. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 1 వచనం చదువుదాం ప్లీజ్. రాజైన దర్యావేషి ఏలుబడియందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గై ద్వారా యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబేలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన
యెహోషువాకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు ఏమన్నారంట జనాలు, ప్రజలు ఏమన్నారంట? ఇంకా చాలా టైం ఉంది, ఇంకా చాలా టైం ఉంది, సమయం ఇంకా రాలేదు. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ టైమ్ టు బిల్డ్ దట్ జెరూసలేం టెంపుల్. ఇంకా టైం, ఇంకా సమయం చాలా ఉంది. ఒకవైపు ఏమో దేవుని ఆత్మ ద్వారా ప్రవక్తలు చెప్తా ఉన్నారు, అయ్యా అనేక సంవత్సరాలుగా ఈ యొక్క యెరూషలేం దేవాలయం కూలగొట్టబడింది, మళ్ళీ తిరిగి కడదాం, తిరిగి కట్టి ఆ యెరూషలేం దేవాలయంలో మనం దేవుని ఆరాధిద్దాం అని దేవుని ఆత్మ ద్వారా ఆ ప్రవక్త చెప్తూ ఉంటే వీళ్ళు ఏమంటున్నారంటే, ఇంకా చాలా టైం ఉందిలే, వెయిట్ చేద్దాం. సో దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే మన ఇల్లు కట్టుకుందాం. ఆమేన్. చదవండి 3వ వచనం కిందికి చదవండమ్మా. అలాగే అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినది ఏమనగా ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు, మీరు మంచిగా, సరము అంటే మన ఇప్పుడున్న భాషలో మంచిగా కంఫర్ట్గా ఏసీ ఇళ్ళల్లో ఉండడము సరైనదేనా? చదవండి. మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనండి, మీ మైండ్ సెట్ గురించి ఆలోచించుకోనండి. దేవుని మందిరము శిథిలావస్థలో ఉంది, కానీ నువ్వేమంటున్నావు, దానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఫస్ట్ మన ఇల్లు కట్టుకుందాం, ఫస్ట్ మనము హ్యాపీగా ఇళ్ళల్లో ఉందాం, మనం కంఫర్ట్ జోన్లో ఉందాం, సమయం ఉంటేనే, అవకాశం ఉంటేనే దేవుడి సన్నిధిలోకి వద్దాం. ఇలాంటి మైండ్ సెట్. హల్లెలూయా. చూడండి, దేవుడి విషయాల్లో మనం కమిటెడ్గా మనం ఉండగలగాలి. ఎందుకు ఆ ప్రవక్తలు ఆ రోజు ఆ యొక్క మందిరం కట్టమని ఇజ్రాయెల్ ప్రజలకి పిలుపునిచ్చారంటే, చాలా రోజులుగా ఆరాధన ఆగిపోయింది, దేవుని ఆరాధించడం ఆగిపోయింది. చాలా రోజులు ఆ జరగాల్సిన కార్యక్రమాలన్నీ, మందిరంలో జరగాల్సిన కార్యక్రమాలను ఆగిపోయాయి. అయ్యా త్వరగా కట్టండి, మళ్ళీ మనం దేవుని ఆరాధించవచ్చు, మళ్ళీ దేవుని ఎందుకంటే వాళ్ళకొక ఆశీర్వాదం ఉంది. ఏం తెలుసా అండి, మీరు 2వ దినచర్యలు వెళ్తే 2 క్రానికల్స్కి వెళ్తే అక్కడ 7వ అధ్యాయంలో దేవుడు 3 వాగ్దానాలు వాళ్ళకి చేస్తాడు. ఏం చేస్తాడంటే, ఎవరెవరైతే ఆ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తారో దేవుడు వాళ్ళ పాపాన్ని క్షమిస్తాడని, దేవుడు వాళ్ళ దేశాన్ని స్వస్థపరుస్తాడని, దేవుడు వాళ్ళని మేలులతో నింపుతాడని దేవుడు వాళ్ళకు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఎస్, వి గో టు 2 Chronicles chapter 7 verse 14. చదువుతారమ్మా. 2వ క్రానికల్స్. నా పేరు పెట్టబడ్డ నా జనులు తమము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, ఎక్కడ ప్రార్థన చేసి? మందిరములో ప్రార్థన చేసి. యెరూషలేము దేవాలయంలో ఒకవేళ ప్రార్థన చేస్తే, నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, చేంజ్ చేస్తారంట దేవుడు. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచు. అది వాళ్ళకు వాగ్దానం. వాళ్ళు యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడన్నది వాగ్దానం. వాళ్ళ దేశమును స్వస్థపరుస్తాడన్నది వాగ్దానం. వాళ్ళ పాపమును క్షమిస్తాడన్నది వాగ్దానం. అందుకే ఆ మందిరము కట్టాలని ప్రవక్తలు చెప్తే వీళ్ళు నిర్లక్ష్యంతో అంటున్నారు, దెర్ ఇస్ లాట్ ఆఫ్ టైం. దేవుని విషయాల్లో టైం తీసుకోవద్దు ప్లీజ్. ఆత్మీయ విషయాల్లో నిర్ణయం తీసుకోవడానికి టైం తీసుకోవద్దు. ఒక వీడియో చూస్తున్నాను, కొంతమంది యూత్ అందరు కూడా వాళ్ళు చెప్తున్నారు, మనమందరము ప్రభు రెండవ రాకడ రాబోతుంది, మనందరం సిద్ధపాటు కలిగి ఉండాలి అని కొంతమంది గ్రూప్లో చెప్తా ఉంటే ఒక అబ్బాయి హేళనగా అంటున్నాడు వాళ్ళని చూసి. ఏమన్నా అంటే, ఓ అవునా, దేవుడు రెండవ రాకడలో వస్తున్నాడా,
ఓకే, రెండవ రాకడ కాదు కానీ ప్రభు మూడో రాకడలో వచ్చినప్పుడు నేను సిద్ధంగా ఉంటాలే అని అవహేళంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సో వి నెగ్లెక్ట్, దేవుని విషయాల్లో మనం నెగ్లెక్ట్ చేయబడతాం, నెగ్లెక్ట్ చేస్తాం అని అనేక విషయాల్లో కమిటెడ్గా మేము ఉంటాం, కమిటెడ్గా మనం ఉండం. నాకు చాలా గుర్తుంది, మేము చిన్నప్పటి నుంచి ఎలా ట్రైన్ అయ్యామంటే ఫస్ట్ లేవగానే హాస్టల్స్ చదువుకున్నాం, ఫస్ట్ లేవగానే బ్రష్ చేసుకోగానే ఫస్ట్ పోయేది చర్చ్కే. ఆ మార్నింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ మేము వేరే కార్యక్రమానికి వెళ్ళాం. అది 1 సంవత్సరం 2 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు. నాకు గుర్తుంది, ఒక్కరోజు ఒకవేళ చర్చ్ మిస్ అవుతే, ఆ ప్రేయర్ మిస్ అవుతే 2 గంటలు స్కూల్లో నీల్ డౌన్ చేయించారు మమ్మల్ని. అంత కఠినంగా ఉండేవాళ్ళు చిన్నప్పుడు మేము ఉండే స్కూల్స్లో. ఈరోజు ఆదివారం రావడానికి కూడా మనము నిర్లక్ష్యంతో ఉన్నాం. సో ఇక్కడ ఈ ప్రజలు కూడా నిర్లక్ష్యంతో ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు చూద్దండి, ఆ 4వ వచనం చూద్దండి. 4వ వచనం, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను. అప్పుడు ఏం జరుగుతుందంటే రెస్టోరేషన్ జరగదు. మనము చర్చ్ పట్ల, ఆరాధన పట్ల కమిటెడ్గా లేకపోతే రెస్టోరేషన్ బదులు ఆపోజిట్గా అది ఉంటూ ఉంది. చూడండి ఏం జరుగుతుందంట, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉండును. మీరు పానము చేయుచున్నను దాహము తీరకుండా ఉండును. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకుండును. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. హల్లెలూయా. సో మనము విస్తారంగా అనేక పనులు చేస్తూ ఉంటాం. దేవుడి మందిరాన్ని విడిచిపెట్టి అనేక పనులను చేస్తూ ఉంటాం. నేను చాలామందికి అదే చెప్తాను, మనకు దేవుడు 7 రోజులు ఇచ్చాడు, దేవుడికి 1 రోజు ఇద్దాం, మిగతా 6 రోజులు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. గివ్ 1 డే టు గాడ్, అదర్ 6 days దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మనం 1 డే కూడా ఇవ్వము, ఒక హాఫ్ డే కూడా ఇవ్వము, ఒక మేబీ 2-3 hours దేవుడి సన్నిధిలో మనం గడుపుతాం. సో ఇజ్రాయెల్ ప్రజలు చెప్తున్నారు, మీరు అలాంటి మైండ్ సెట్ కలిగి ఉంది కాబట్టి, అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారు కాబట్టి మీరు విస్తారంగా విత్తినను మీరు పంట కోయరు. మీరు చాలా కష్టపడినను దాని ప్రతిఫలము మీరు పొందుకోరు. ఎస్, వి స్ట్రగల్ అండ్ వీ డోంట్ సీ ద ఫ్రూట్. మనం ఫలమును చూడము. ఎందుకు ఫలం చూడమంటే దేవుని ఆశీర్వాదం మన మీద లేదు. బైబిల్లో మాట రాయబడుతుంది యోసేపు గురించి, దేవుడు యోసేపుతో ఉన్నాడు కనుక ఆయన అన్ని విషయములలో వర్ధిల్లెను అనే మాట మనకు బైబిల్ రాయబడుతుంది. సో మనం వర్ధిల్లాలంటే ఐ హ్యావ్ టు బి సక్సెస్ఫుల్, దెన్ గాడ్ షుడ్ బీ విత్ యూ. దేవుడు నీతో నాతో ఉంటే ఖచ్చితంగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. యెహోషువాకి దేవుడు అదే చెప్తాడు, యెహోషువా నీవు సక్సెస్ఫుల్గా ఉండాలా, మోషేలాగా గొప్ప పరిచర్య చేయాలా, అలా చేయాలంటే దివారాత్రులు నా యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడిగా ఉండు. నువ్వు అడుగు పెట్టే స్థలాన్ని నీకు ఇస్తాను యెహోషువా, అండ్ యూ షాల్ బీ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. నా మార్గంలో నువ్వు నడువు యెహోషువా, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతావని దేవుడు ఆ యెహోషువాకి మొట్టమొదటిగా చెప్తున్నాడు. అండ్ సక్సెస్ అంటే కొందరి దృష్టిలో డబ్బు విషయంలోనే కాదు, సక్సెస్ అంటే సమృద్ధి, అంటే మనిషి అన్ని విషయాల్లో హ్యాపీగా ఉండడమే సక్సెస్ఫుల్ పర్సన్ అంటాం. హల్లెలూయా. అన్ని విషయాల్లో, హెల్త్లో, వెల్త్లో, జాబ్స్లో, పిల్లల విషయంలో, అన్ని విషయాల్లో మనం బ్యాలెన్స్డ్గా అన్నీ బాగున్నప్పుడే మనం సక్సెస్ఫుల్ ఫ్యామిలీగా, సక్సెస్ఫుల్ పీపుల్గా మనము ఉంచుతాం. హల్లెలూయా. అండ్ ఆ సక్సెస్ మనకు దేవుడి నుంచి వస్తుంది. నేను చెప్తున్నాను, మన పిల్లలకి మనం మంచి విద్యాబుద్ధులు చేయించవచ్చు, కానీ వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చేవాడు దేవుడే. హల్లెలూయా. సో అందుకే మనము దేవుడి పట్ల ఎక్కువ
కమిట్మెంట్, ఇక్కడ కమిట్మెంట్ తగ్గింది కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మీరు అధికముగా తిన్నను మీరు తృప్తి నొందరు. యు విల్ డ్రింక్ మచ్ బట్ స్టిల్ యూ విల్ బి థర్స్టీ. అప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు, ఆ ఇజ్రాయెల్ ప్రజలు తెలుసుకున్నారండి. నేను దాన్ని ఎలాబరేట్ చేయట్లేదు. ఇజ్రాయెల్ ప్రజలు తెలుసుకొని వాళ్ళు మారు మనసు పొంది, ఎస్ మేము మళ్ళీ కడతాం, దేవుని యొక్క మందిరాన్ని కడతాం అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుడు ఏం చేసినంటే, ఎస్ ఇంతకు ముందున్న మహిమ కంటే అధిక మహిమతో ఈసారి మందిరాన్ని నింపుతాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏమన్నాడు? ఇంతకు ముందున్న మహిమ కంటే అధికమైన మహిమతో మందిరాన్ని నింపుతాను. ఎందుకంటే మీరు మారు మనసు పొంది తిరిగి ఆ మందిరాన్ని కట్టడానికి మీరు నిర్ణయం తీసుకున్నారు కనుక ఆ మందిరములో నన్ను ఆరాధించినప్పుడు ఇంతకు ముందు మహిమ కంటే అధిక మహిమతో నేను రిస్టోర్ చేయబోతున్నాను దేవుడు వాళ్ళకు వాగ్దానం చెప్పాడు. ఆమేన్. ఆ మాటను చూద్దామండి. నేను అంతా కూడా నేను హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 9వ వచనం. ఎస్, హగ్గై 2వ అధ్యాయం 9వ వచనం. ఎస్. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను అంటే చదవండమ్మా. మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. The later splendor of this house shall be greater than the former, says the Lord of hosts. చెప్పండి, అధిక మహిమ. సే గ్రేటర్ స్ప్లెండర్. హల్లెలూయా. ఆ అధిక మహిమ మన మీదకి వచ్చినప్పుడు then we shall be a people of blessing. Amen. Hallelujah. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూద్దామండి. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. The glory of this later temple shall be greater than the former one. Amen. Hallelujah. 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 సో దేవుని యొక్క మహిమ మునుపుంటని మహిమ కంటే అధిక మహిమ అంటున్నాడు దేవుడు. అందుకే ఇంతకుముందు సంవత్సరాల కంటే ఆశీర్వాదం కంటే ఈ సంవత్సరం అధికమైన ఆశీర్వాదం అంటున్నాడు. నమ్మిన వాళ్ళు మాత్రం ఆమెన్ చెప్పండి. మీరు చాలా సైలెంట్ క్రిస్టియన్స్. ఎవరన్నా సైలెంట్లో బెస్ట్ అవార్డు ఇవ్వాలంటే మీ అందరికీ ఇవ్వచ్చు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మనం మాట్లాడగలగాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, అధిక మహిమ, గ్రేటర్ స్ప్లెండర్, గ్రేటర్ బ్లెస్సింగ్. ఎస్. గతంలో ఎన్ని యోబు అనుకుంటుండొచ్చు, ప్రభువా నేను చాలా నష్టపోయాను, నా బంధువులను నష్టపోయాను, నా హెల్త్ నష్టపోయాను, ప్రభువా నా రిలేషన్స్ నష్టపోయాను, ప్రభువా నాలో ఉన్న ప్యాషన్ని కోల్పోయాను, అనేక విషయాలు యోబు చెప్పిండొచ్చు. కానీ దేవుడు ఏం చేసినంటే అధికమైన ఆశీర్వాదంతో యోబుని పునరుద్ధరించాడు. ఈసారి యోబు కుటుంబ పరంగానే కాదు, ఆస్తి విషయంలోనే కాదు, ఆత్మీయత విషయంలోనే కాదు, ఆరోగ్య విషయంలోనే కాదు, అన్ని విషయంలో యోబు రెండింతలుగా దీవించబడ్డాడు. May we be blessed this year with a double portion. చెప్పండి, డబల్ పోర్షన్. హల్లెలూయా. హల్లెలూయా. డబల్ పోర్షన్. హల్లెలూయా. అండ్ ఫస్ట్ కీ, మొదటి కీ, సంఘమునకి మనము ఎంతగా కమిటెడ్గా ఉంటామో, దేవుని ఆరాధించడానికి ఎంత కమిటెడ్గా ఉంటామో అంతగా మన జీవితంలో రెస్టోరేషన్ చూస్తూ ఉంటాం. ఆమేన్. ఎందుకంటే తన మహిమ ఈ నూతన నిబంధనలో కూడా దేవుడు ఏం చేసినంటే తన సంఘానికి అధికారం ఇచ్చాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చూద్దామండి ప్లీజ్. హీ గేవ్ ఆల్ ద పవర్ టు ద చర్చ్. అంత శక్తిని దేవుడు తన సంఘానికి ఇచ్చాడు. ఎస్, చదవండమ్మా. మత్తయి సువార్త 16:18.
మరియు నీవు పేతురువు మరియు నీవు పేతురువు ఈ బండ మీద ఈ బండ మీద నా సంగమును కట్టుదును నా సంఘమును కట్టుదును, పాతాళలోక పాతాళలోక ద్వారములు దాని ఎదుట దాని ఎదుట నిలువనేరవని నేను నీతో నేను చెప్పుచున్నాను. నీతో చెప్పుచున్నాను. సో హి హస్ గివెన్ పవర్ టు ద చర్చ్. అయ్యా పాతాళలోక ఆ యొక్క పాతాళలో ఏమంటున్నాడు, పాతాళలోకపు ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్తున్నా. అంటే ఏ ఏ యొక్క దుష్టులు కావచ్చు, ఏది కూడా నీవు నీ సంఘం ముందు నిలువచాలవు. అంటే ఆ సంఘం అంటే ఏంటి మరి? హలో, వాట్ ఈస్ అ చర్చ్? హలో, చర్చ్ అంటే మాకు ఏమర్థమైందంటే అండి, ఒక మంచి గోపురాలతో మంచి కట్టడాలతో కట్టిందే సంఘంగా అర్థమైంది. హల్లెలూయా. యూనో దట్ ఇస్ ద చర్చ్. మనకేం అర్థమవుతుంది సంఘం అంటే? సంఘం అంటే మనకేం అర్థమవుతుంది? పెద్దగా గోపురాలతో మంచిగా ఒక ఎకరంలో కట్టేసి పెడితే దాన్ని సంఘం అని అంటాం. హల్లెలూయా. మేము అలాగే అనుకున్నాను, నా మైండ్ సెట్ అలాగే ఉండింది. హల్లెలూయా. సంఘము అంటే మీనింగ్ ఏంటంటే ఎక్లేషియా. ఎక్లేషియా అంటే గ్రీక్లో ఎక్లేషియా అంటే కాల్డ్ అవుట్ పీపుల్ అని అర్థం. అంటే వాళ్ళు ఏర్పరచబడ్డ వాళ్ళు అని అర్థం, సపరేటెడ్ పీపుల్ అని అర్థం. అండ్ సంఘం యొక్క డెఫినేషన్ ఏంటంటే ఎ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ ఈజ్ కాల్డ్ ద చర్చ్. విశ్వాసుల సమూహమే సంఘము. ఎక్కడైతే విశ్వాసులుగా మనం ఒక్క దగ్గర కూడి ప్రార్థన చేస్తామో అదే సంఘముగా దేవుడు చూస్తాడు. దేవుడు కట్టడాల వైపు చూడట్లేదు. ఇంకా ఎవరైతే మైండ్ సెట్ కలిగి ఉన్నారో, పెద్ద పెద్ద అప్పుడు పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలు ఒక మైండ్ సెట్తో ఉండేవాళ్ళు. మైండ్ సెట్ ఏంటంటే, నేను యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తేనే దేవుడు నా ప్రార్థన వింటాడు అన్న ఒక మైండ్ సెట్తో ఉండేవాళ్ళు. హల్లెలూయా. కానీ నూతన నిబంధనలో దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో నేను వారి మధ్యలో ఉంటాను. కూడే వారి మధ్యలో ఉంటాడు దేవుడు. నువ్వు ఒక చర్చ్కి వెళ్ళి 300 మంది 400 మంది ఒక దగ్గర కూడి ఉంటే అక్కడ ఉంటాడు దేవుడు. ఎక్కడ ఉంటాడు తెలుసా? ఏమన్నా తెలుసా? ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారు. దేర్ ఆర్ సో మెనీ చర్చెస్ వేర్ పీపుల్ డోంట్ ప్రే. వెళ్ళి నిలబడతారు, వచ్చేస్తారు. హల్లెలూయా. పాత నిబంధనలో మైండ్ సెట్ అది. కానీ నూతన నిబంధనలు ఏమో తెలుసా? మనుషుల చేతుల్లో కట్టిన ఆ యొక్క ఏమంటారు, మనుషుల చేతుల ద్వారా కట్టబడిన ఆ సంఘంలో నేను ఉండను. వాక్యాన్ని చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములకు అండర్లైన్ చేసుకోండి. హస్తకృతమైన ఆలయములలో నేను నివసింపను. ఆమేన్. హస్తకృతమైన అంటే పీపుల్ బిల్డ్ విత్ లాడ్ ఆఫ్ మనీ చర్చెస్. కానీ ఆ సంఘాలు ఎప్పుడు మూసి ఉంటాయి. ఆ సంఘంలో ఆరాధన జరగదు. పీపుల్ డోంట్ ప్రే, పీపుల్ డోంట్ వర్షిప్ గాడ్. హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో దేవుడు అక్కడ ఉంటాడు. హల్లెలూయా. 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 చెప్పండి. తన సంఘానికి దేవుడు తన అధికారం ఇచ్చాడు. ఆమేన్. ఇట్స్ ఇంపార్టెంట్ టు బీ పార్ట్ ఆఫ్ హిస్ చర్చ్. ఎందుకు చెప్తున్నానంటే ఆ సంఘము కోసమే ఆయన తిరిగి రాబోతున్నాడు. నా కోసం రాబోట్లేడు, రాజేష్ బ్రదర్ కోసం రావట్లేడు. ఎవరి కోసం వస్తాడంటే సంఘము కోసం వస్తాడు. ఎవరి కోసం వస్తాడు? సంఘం కోసం వస్తాడు. హీ కమ్స్ బ్యాక్ ఫర్ హిస్ చర్చ్. రెస్టోరేషన్ ఎక్కడ జరుగుతుందంటే సంఘంలో జరుగుతుంది. ఆమేన్. అండ్ రెండవ దానికి మనం వెళ్దాం. రెండవ కీ మనం వెళ్దాం. ఈ యొక్క రెస్టోరేషన్ నీకు జరగాలంటే, మనము దేవుడు కోల్పోయినవంతా పునరుద్ధరించాలి అంటే ఈ మైండ్ సెట్ నుంచి మనం బయటికి రావాలి. ఏం మైండ్ సెట్? ఇందాకేమన్నాడు? మీరు అలాంటి మనస్తత్వము కలిగి ఉండకండి అన్నాడా? మీరు అలాంటి
మనస్తత్వము కలిగి ఉండకండి. మైండ్ సెట్ చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, మనం న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యాం, చాలా బాగుంది. కానీ దేవుడు రిస్టోరేషన్ చేయాలంటే ఆ పాత జ్ఞాపకాలని మనం వదిలేసే వారిగా మనం ఉండాలి. we should not dwell in the negative things that happened in the past. చాలామంది ఈ యొక్క మైండ్ సెట్తో ఉంటారండి. మైండ్ సెట్ అంటే నెగటివ్ మైండ్ సెట్. ఎప్పుడు కూడా జంతువులు గబగబా తిని రాత్రి ఎలా నెమరేసుకుంటాయో మనందరికీ ఒక అలవాటు ఉంది. అలవాటు ఏంటంటే పాతగా 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, గత సంవత్సరం జరిగిన అన్ని పాత జ్ఞాపకాలు అన్నీ మైండ్లో తెచ్చుకొని నెమరేసుకుంటూ ఉంటాం. ఇక నెమరేసుకుంటూ నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. నెమరేసుకుంటూ ఇంకా ఏం జరుగుతుందంటే అన్నం తినబుద్ధి కాదు. ఇంకా నెమరేసుకుంటూ ఏం జరుగుతుందంటే ప్రార్థన చేయబుద్ధి కాదు. ఇంకా నెమరేసుకుంటుంటే ఏమందంటే చర్చికి రాబుద్ధి కాదు. హల్లెలూయా. అలాంటి మైండ్ సెట్ మంది. కానీ దేవుడు ఏమంటాడంటే, దేవుడు నీ జీవితంలో నూతన కార్యము చెయ్యాలి అంటే నువ్వు పాతవి మర్చిపోవాలి. యూ షుడ్ బి ఏబుల్ టు ఫర్గెట్ ఆల్ ద థింగ్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. ఎందుకంటే దేవుడు నేను రీబిల్డ్ చేస్తా అంటున్నాడు. దేవుడు నేను మళ్ళీ తిరిగి కడతా అంటున్నాడు. దేవుడు నిన్ను మళ్ళీ పునరుద్ధరిస్తానంటున్నాడు. యోబు చూడండి, అన్నీ కోల్పోయాడు. ఇంకా ఉండి ప్రభువా అది పోయింది కదా, ఇది పోయింది కదా అని అనలేదు. దేవుడు మాట అన్నాడు, నేను అన్నీ పోయాయి, ఎవ్రీథింగ్ ఐ లాస్ట్, బట్ మై రిడీమర్ ఈజ్ అలైవ్. నాకు అన్నీ పోయాయి, నా ఆస్తి పోయింది, నా కుటుంబం పోయింది, నా పిల్లలు పోయారు, అండ్ నా అన్న వారందరూ దూరం అయ్యారు, నా శరీరము అనారోగ్యంతో ఉంది. బట్ ఇవన్నీ పోయినా వన్ థింగ్ ఈజ్, ఒక ట్రూత్ ఉంది, ఒక సత్యం ఉంది. ఆ సత్యం నాకు తెలుసా. సత్యం ఏంటి తెలుసా? నా విమోచకుడు సజీవుడు. మై రిడీమర్ ఈజ్ అలైవ్. నా దేవుడు సజీవుడు కనుక ఆ సజీవుడైన దేవుడు నాకు అన్నీ మళ్ళీ ఇవ్వగలుగుతాడు. ఆమేన్. దట్ వాస్ హిస్ ఫెయిత్. ఈరోజు అన్నీ పోయాయేమో, బట్ స్టిల్ ఆ నెమరేసుకుంటూ ఉన్నావా? లేకపోతే యోబులాగా నా దేవుడు సజీవుడు, మై రిడీమర్ ఈజ్ అలైవ్, ఆయన బ్రతికున్నాడు కనుక, ఆయన నా ప్రతి సిచ్యువేషన్ని చూశాడు కనుక, ఆయన నా ప్రతి ఒక్క విషయంలో ఆయన 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 గమనిస్తున్నాడు కనుక, గాడ్ విల్ రిస్టోర్ బ్యాక్ ఎవ్రీథింగ్. ఆమేన్. హల్లెలూయా. ఖమ్మంలో ఒక మీటింగ్కి వెళ్ళాను నేను కొన్ని సంవత్సరాల క్రితం. అయితే నేను అప్పుడు చాలా ఇన్నోసెంట్. నేను చాలా డబ్బులు ఒక్కొక్క రూపాయి పోగేసుకొని 900 రూపాయలు పెట్టి కెమెరా కొనుక్కున్నాను, కొడాక్ కెమెరా. నాకు ఫోటోలు దిగడం అంటే ఇష్టం లేదు, కానీ తీయడం అంటే ఇష్టం ఉండేది అప్పట్లో. ఇప్పుడు అది కూడా పోయింది. హల్లెలూయా. సో ఆ కెమెరా కొనుక్కొని నేను ప్రేయర్ మీటింగ్కి తీసుకొని వెళ్ళాను. ఆ ప్రేయర్ మీటింగ్లో అన్ని ఫోటోలు తీశాను. అయితే నాది ఒక మైండ్ సెట్ ఏంటంటే, ఇలాంటి ప్రార్థనా ప్లేసుల్లో దొంగతనాలు జరగవు, అన్నీ సేఫ్గా ఉంటాయని కొంచెం నిర్లక్ష్యంగా ఏం చేశానంటే ఒక దగ్గర పెట్టి మర్చిపోయాను. అది ఎవరో దొంగతనం చేశారు. ఎవరు చేశారో తెలియదు. విశ్వాసులు చేశారా అవిశ్వాసులు చేశారో నాకు తెలియదు, కానీ దొంగతనం చేశారు, వెళ్ళిపోయింది. ఆ టైంలో చాలా ఇష్టపడి నేను కొనుక్కున్న కెమెరా అది. బాధపడ్డాను, ప్రభువా ఈ మంచిగా మీటింగ్స్ కోసమే ఈ యొక్క కెమెరాని వాడుతూ ఉన్నాను, నా కెమెరా పోయింది ప్రభు అని చాలా బాధపడుతున్నాను. ప్రార్థన చేశాను. ఇప్పుడు కాదు నేను చెప్పేది, 2001లో ఈ స్టోరీ జరిగింది, 2001లో. సో మళ్ళీ ఏం చేశాం, ఆ పక్క విలేజ్కి నెక్స్ట్ మంత్ మళ్ళీ వెళ్ళాం మీటింగ్కి. అయితే దేవుడు వెళ్తున్నప్పుడు ఈ యొక్క యోబు గ్రంథంలో నుంచి ఆ యొక్క వాక్యం చూపించాడు. నాకు అంతగా వాక్యంలో డెప్త్ ఉండేది కాదు, కానీ బట్ వాక్యం చూపించాడు. గాడ్ విల్ రిస్టోర్ అంటే ఏం రిస్టోర్ అవుతుంది? దేవుడు ఎలా రిస్టోర్ చేస్తాడు? పోయింది వెళ్ళిపోయింది, ఒక్కరు కాదు, నెల అయింది వాడు ఎక్కడ అమ్మేసుకున్నాడో ఏం చేశాడో, ఇంకా ఆ రిస్టోర్ అన్న పదం నాకు ఎక్కట్లేదు. అక్కడికి వెళ్ళాను, ఎవరో కానీ తెలియదు, కానీ మళ్ళీ ఆ మీటింగ్లో
ఎక్కడైతే సౌండ్ సిస్టమ్ ఉంటుందో అక్కడ తీసుకొచ్చి నా కెమెరాను పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. హల్లెలూయా. సో నా కెమెరా నాకు దొరికింది. ఆమేన్. సో వెన్ గాడ్ రిస్టోర్స్, హీ రిస్టోర్స్. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నెల క్రింద మీటింగ్లో పక్క ఊరిలో నాకు పోతే మళ్ళీ ఆ కెమెరా ఈ ఊరిలో, అంటే అది చిన్నదే కావచ్చు, కానీ అప్పుడు నా ఫెయిత్ని బిల్డ్ చేసింది. అవును కదా, ఈ దేవుడు వాక్యాన్ని మాట్లాడాడు, రిస్టోర్ చేస్తా అన్నాడు. నేను నమ్మలేదు, నాకు అర్థం కాలేదు, అయినా కానీ దేవుడు దాన్ని రిస్టోర్ చేశాడు. హల్లెలూయా. సో ఇఫ్ యు బిలీవ్, God will restore your health. God will restore your health. Anybody who is suffering from health issuesలో బాధపడుతుంటే, there was a lady 38 years రక్తస్రావంతో బాధపడుతూ డాక్టర్లకి డబ్బులు ఖర్చు పెట్టి మొత్తము అన్నీ ఆమె ఏమీ లేదు ఆమె దగ్గర. 38 years. బట్ దేవుడు ఒక్క టచ్లో ఆమె హెల్త్ని రిస్టోర్ చేశాడు. ఈరోజు అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ జీవితాల్లో దేవుడు అదే తాకిడితో, అదే సన్నిధితో దేవుడు నీ హెల్త్ని రిస్టోర్ చేయునుగాక. మే ద హెల్త్ ఆఫ్ గాడ్ కమ్ బ్యాక్ టు యూ. ఎందుకంటే ఆయన మేలు చేసే దేవుడు. 38 years ఆమె నరకం అనుభవించింది. 38 years డబ్బులన్నీ ఖర్చు పెట్టింది. 38 years ఆమె వేసుకొని మందులు లేవు, ఆమె చూపించుకొని డాక్టర్ లేడు. బట్ ఆమె అనుకుంది, నాకు ఒక డాక్టర్ ఉన్నాడు, నాకు డాక్టర్లకి డాక్టర్ ఉన్నాడు, ఆయన అంచుని తాకితే నేను స్వస్థపరుస్తబడతాను అని నమ్మింది. ఆమె లేచింది. అందరి ఒక స్త్రీ ధైర్యం తెచ్చుకొని ఆ యొక్క సమూహంలోకి వెళ్ళింది, తోసుకుంటూ వెళ్ళింది. ఎవరికి భయపడలేదు. యేసయ్యని తాకింది, ఆమెలో శక్తి ప్రవహించింది, ఆమెకు స్వస్థత వచ్చింది. అండ్ బైబిల్ సేస్ షీ వాజ్ మేడ్ వెల్. హల్లెలూయా. అదే సేమ్ టచ్ దేవుడు నీ జీవితంలో ఇచ్చునుగాక. ఆమెన్, ఆమెన్. సో రెండో కీ, ఫస్ట్ కీ ఈజ్ సంఘంలో మనం ఇమిడి ఉండాలి. సంఘంకి నా కమిట్మెంట్ పెరగాలి. దేవుని ఆరాధించడంలో నా కమిట్మెంట్ పెరగాలి. హల్లెలూయా. మన ఫ్యామిలీ రిట్రీట్లో ఒక మాట చెప్తా ఉన్నారు బ్రదర్, నేనే ట్రాన్స్లేట్ చేశాను. 2 రకాల మైండ్ సెట్ ఉంటాయంట. కాంట్రాక్ట్ మ్యారేజ్, కవెనెంట్ మ్యారేజ్ గురించి చెప్తా ఉన్నారు. కాంట్రాక్ట్ మ్యారేజ్లో ఎలా ఉంటుందంటే, నా భర్త దగ్గర నుంచి నేనేం పొందుకుంటాను, లేకపోతే నా భార్య దగ్గర నుంచి నేను ఏం పొందుకుంటాను, అలాంటి మైండ్ సెట్ అంట. ఆమె దగ్గర నుంచి నేను ఏం పొందుకోవాలి, వాట్ విల్ ఐ గెట్ ఫ్రమ్ హర్, ఆర్ వాట్ విల్ ఐ గెట్ ఫ్రమ్ మై హస్బెండ్ అని ఆలోచిస్తారంట. కానీ కవెనెంట్ మ్యారేజ్ అది క్రైస్తవుల్లోనే ఉంటుంది. కవెనెంట్ మ్యారేజ్లో ఏం ఆలోచిస్తారంటే, నేను నా భార్యకి ఏమి ఇవ్వగలుగుతాను, నేను నా భర్తకి ఏమి ఇవ్వగలుగుతాను, వాట్ షల్ ఐ గివ్ అని ఆలోచిస్తారంట. గెట్టింగ్ దగ్గర నుంచి గివింగ్కి వస్తాం. సేమ్ వే మనము ఇక్కడ కూడా అదే మైండ్ సెట్తో మనం ముందుకెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది చాలా ప్రాముఖ్యమైనది. నాకు ఒక 5 minutes టైం ఉంది, బట్ ఐ విల్ కంటిన్యూ దిస్ మెసేజ్ నెక్స్ట్ వీక్. నెక్స్ట్, 1 మందిరానికి కమిట్మెంట్, 2 నెగిటివ్ మైండ్ సెట్ నుంచి పోయి మనం దేవుడి దగ్గర నుంచి మనం మందిరానికి వచ్చినప్పుడు ఏ మైండ్ సెట్తో వస్తామంటే, నేను దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకుందాం అనే మైండ్ సెట్తో రాను, కానీ నేను దేవుడికి ఎలా పడగలుగుతాను, నేను దేవుడికి ఏమి ఇవ్వగలుగుతాను అన్న మైండ్ సెట్తో వస్తాం. వాట్ షుడ్ ఐ గివ్ టు మై గాడ్, how will I be helpful in the church? That will be your mindset, that will be your నీ ఆలోచన విధానం అలా ఉంటుంది. నా జీవితం ద్వారా దేవుడికి ఎలా ఉపయోగపడతాను అన్న ఆలోచన విధానం వస్తాం. కానీ మనం ఏం చేస్తామంటే, సంఘానికి వచ్చినప్పుడు ఈరోజు ఏం మేలు జరుగుతుంది, ఈరోజు నేను ఏం ఆశీర్వదిస్తాడు, దేవుడి నుంచి నేను ఏం పొందుకోవచ్చు, అలా కాకుండా మన కమిట్మెంట్ పెరిగినప్పుడు, వాట్ ఐ విల్ గివ్ టు మై గాడ్ అనే కమిట్మెంట్ పెరిగినప్పుడు
దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. ఆమేన్. మైండ్ సెట్, నీ మనస్తత్వము మారాలి. సో నెగిటివ్ మైండ్ సెట్, పాస్ట్లో జరిగిన విషయాలన్నీ మర్చిపోండి. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్. ఇక ముందు దేవుడు నీకు రిస్టోర్ చేస్తాడు అన్న నమ్మకంతో ముందుకెళ్దాం. ఆమేన్. అండ్ 3 చాలా ప్రాముఖ్యమైనది. 3వది, మనము పాజిటివ్గా నమ్మిన వాళ్ళం పాజిటివ్ కన్ఫెషన్ చేయాలి. అంటే మనం నమ్మేది ఒకటి ఉంటుంది, మనం మాట్లాడేది ఒకటి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. వి బిలీవ్ సంథింగ్ బట్ వి టాక్ సంథింగ్. సో నీ కన్ఫెషన్ పాజిటివ్గా ఉండాలి. నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీ హీలింగ్ కోసం నువ్వు నమ్ముతున్నావు, కానీ దేవుడు ఏం స్వస్థపరుస్తాడులే, ఇది అయ్యేది కాదులే, ఇది జరిగేది కాదులే, దీనివల్ల ఏం జరగదులే. సో నువ్వు చర్చికొచ్చి ప్రార్థన చేస్తున్నావు, నువ్వు నమ్ముతున్నావు, ఎస్ ఇది జరుగుతుంది, దేవుడు చేస్తాడు అని నమ్ముతున్నావు, ప్రార్థన కూడా చేస్తున్నావు. కానీ నోటి నుంచి కన్ఫెషన్ ఏమొస్తుందంటే నెగటివ్ కన్ఫెషన్ వస్తుంది. జీవ మరణములు నీ నాలుక వశము. ఎజేకియల్ ప్రవక్త ఆ యొక్క ఎండిన ఎముకలను చూసి ప్రవచించాడు, ఈ ఎముకల్లో జీవం వచ్చునుగాక, ఆ ఎముకలకి చర్మం వచ్చునుగాక, ఆ చర్మం వచ్చిన ఆ శరీరంలోకి ప్రాణం వచ్చునుగాక, ఆ ప్రాణంలోకి మళ్ళీ వాళ్ళు రిస్టోర్ చేయబడుదురుగాక అని ఎజేకియల్ ప్రవచించాడు. ఎండిన ఎముకలు జీవం పొందుకున్నాయి. హల్లెలూయా. Your tongue has power. You believe something, you speak something. Amen. Hallelujah. రోమీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 17వ వచనం చదువుదామండి ప్లీజ్. రోమీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. రోమీలకు రాసిన అమ్మా తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగాను పిలిచివాడినైనా దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఉంచండి అమ్మా వర్స్. మనం విశ్వసించే దేవుడు ఎలాంటి వాడంట? చాలా జాగ్రత్తగా ఉండండి. మనము విశ్వసించే దేవుడు ఎలాంటి వాడంటే మృతులను సజీవులుగా చేయువాడు. చెప్దాము, మృతులను చెప్పండి, మృతులను సజీవులుగా చేయువాడు. వాట్ ఎవర్ ఈజ్ డెడ్ హీ బ్రింగ్స్ బ్యాక్ అలైవ్. మేబీ ఈ మాట ఎవరంటే అబ్రహాము తన విశ్వాసం గురించి అంటున్నాడు, అయ్యా నా శరీరము ఇట్స్ ఆల్మోస్ట్ డెడ్, నాకు వాంఛ లేదు, ఇంకా పిల్లలు అనే స్థితిలో నా భార్య లేదు ఇక, అంటే ఆల్మోస్ట్ మై బాడీ ఈజ్ డెడ్. అప్పుడు నీ విశ్వసించే దేవుడు ఎలాంటి వాడయ్యా అంటే మృతులను సజీవులుగా చేయువాడు. వేర్ ఎవర్ ఇట్ ఈస్ డెడ్ గాడ్ బ్రింగ్స్ బ్యాక్ అలైవ్. హల్లెలూయా. అండ్ రెండవదిగా అబ్రహాము నమ్మింది ఏంటంటే నీ దేవుడు లేని వాటిని ఉన్న వాటిగానే పిలిచిన దేవుడు. చెప్పండి, లేని వాటిని ఉన్న వాటిగానే పిలిచే దేవుడు. హల్లెలూయా. లేని వాటిని ఇంగ్లీష్లో చక్కగా ఉంటుంది, హీ కాల్స్ దోస్ థింగ్స్ విచ్ డు నాట్ ఎగ్జిస్ట్ యాజ్ దో దే ఎగ్జిస్టెడ్. సో ఇప్పుడు నువ్వేం చేయాలి? పాజిటివ్ కన్ఫెషన్ ఏం చేయాలి చెప్పండి? ఎలా చేస్తారు? ఇదే వర్స్ని పెట్టుకోండి. ఎలా చేస్తారు? హలో, నీ హెల్త్ డిటోరేట్ అవుతుంది. సో నువ్వేం చేస్తావంటే నీ ఆర్గన్ని నువ్వు కమాండ్ చేయగలగాలి. ఆర్ వాట్ ఎవర్ దట్ ఈస్ పెయినింగ్ మీ, వాట్ ఎవర్ ద ఆర్గన్ దట్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ ఇన్ మై బాడీ, ఏ అవయవం అయితే నా యొక్క శరీరంలో పనిచేయట్లేదో నేను దాన్ని ఆజ్ఞాపిస్తున్నాను. మృతులని సజీవుడుగా చేసే దేవుణ్ణి నేను ఆరాధిస్తున్నాను. కాబట్టి ఆ యొక్క డెడ్ స్థితిలో ఉన్న, పనిచేయని స్థితిలో ఉన్న ఆ అవయవమా తిరిగి మళ్ళీ యథాస్థితికి వచ్చునుగాక, మళ్ళీ పని చేయునుగాక.
సో యు ఆర్ మేకింగ్ ఎ పాజిటివ్ కన్ఫెషన్. హల్లెలూయా. లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడు. ఎస్, ఈరోజు నీకు లేకపోవచ్చు, బట్ యు ఆర్ కాలింగ్. ఎస్, నాకు ఈ యొక్క కార్యం జరుగునుగాక. ఇల్లు లేని వారు, ఎస్ ఐ డోంట్ హ్యావ్ హౌస్, బట్ ఐ బిలీవ్ దట్ లార్డ్ గివ్స్ మీ హౌస్. సో లేని వాటిని ఉన్న వాటిగా పిలుస్తున్నాం. I don't have children, so I will call. Yes, today about children, it's not existing, but I call back that whatever is not there, I call, let it come to pass. లేని వాటిని ఉన్న వాటిగా పిలవడం నేను అలవాటు చేసుకోవాలి. సైలెంట్ క్రిస్టియన్స్ ఎందుకంటే కన్ఫెషన్ చేయరు, నోటితో నమ్మరు. పర్వాలేదులే, జరగనిలే, అలాగే ఉండనిలే. But if you believe, you will confess positively through your mouth. హల్లెలూయా. నువ్వు నోటితో చెప్తావు, ఎస్ ప్రభువా నాకు లేదు, కానీ లేని వాటిని ఉన్న వాటిగా నేను పిలుస్తున్నాను, ఆజ్ఞాపిస్తున్నాను. దేవుడు లేని వాటిని ఉన్న వాటిగా చేశాడు. అప్పుడు వెలుగు లేదు, వెలుగు కలుగునుగాక అన్నాడు, వెలుగు వచ్చింది. ఆకాశ నక్షత్రాలు కలుగునుగాక అన్నాడు, కలిగాయి. యెహోషువ లాంటి వాడు మామూలుగా సాయంత్రం కాగానే సన్ షుడ్ గో డౌన్ అండ్ మూన్ షుడ్ కమ్. కానీ లేని వాటిని ఉన్న వాటిగా యెహోషువ పిలవగలిగాడు. సూర్యుడు అక్కడే ఆగిపోవునుగాక, చంద్రుడు అక్కడే నిలిచిపోవునుగాక, నేను యుద్ధం అయిపోయేంత వరకు అన్నాడు. వాట్ వాజ్ నాట్ పాసిబుల్, యెహోషువ ఆజ్ఞాపించాడు, కమాండ్ చేశాడు. హల్లెలూయా. యు డోంట్ నో యువర్ పవర్. యు డోంట్ నో యువర్ పవర్. హల్లెలూయా. చెప్పండి, లేని వాటిగా ఉన్న వాటినిగా నేను పిలుస్తాను. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు మృతులను సజీవులుగా చేయువాడు. వాట్ ఎవర్ ఈస్ డెడ్, ఇట్ మే బి ఎ రిలేషన్షిప్, ఇట్ మే బి హెల్త్, ఇట్ మే బి ఎనీథింగ్. వెన్ యూ కాల్, వెన్ యూ బిలీవ్, ప్రభువా అక్కడ ఏమీ లేదు, ఐ డోంట్ సీ ఎనీథింగ్, బట్ వాట్ ఎవర్ ఈస్ డెడ్ యూ బ్రింగ్ ఇట్ టు అ లైఫ్. అక్కడ లేదు, కనిపించట్లేదు, నాకు ఆశీర్వాదమే కనిపించట్లేదు, స్కోపే కనిపించట్లేదు, కానీ లేని వాటిని ఉన్న వాటిగా ఈరోజు పిలుస్తున్నాను ప్రభువా, అది వచ్చునుగాక. మీరు ఎప్పుడన్నా టైం ఉంటే ఫెయిత్ లెవెల్ పెరగాలంటే డేవిడ్ యాంగిచో రాసిన ఏమంటారు 4th Dimension అనే బుక్ ఉంటుంది. ఆ బుక్లో చెప్తాడు హౌ టు బిలీవ్ గాడ్. హల్లెలూయా. ఆ డేవిడ్ యాంగిచో చెప్తాడు ఒకసారి. ఆయన ఏంటి అంటే మన ఒక పూరి గుడిసెలో ఉంటున్నాడు ఆయన, ఏం లేదు, ట్రావెల్ చేయడానికి ఒక సైకిల్ కావాలి. సో హీస్ ప్రేయింగ్ ఎవ్రీడే, నా ప్రభువా నాకు సైకిల్ వచ్చును గాక, నాకు సైకిల్ వచ్చును గాక, ఆ సైకిల్లో మీద నేను ప్రయాణం చేసి సువార్త చెప్పుదును గాక. హీ వెంట్ ఆన్ ప్రేయింగ్. 1 year అయింది, 2 years అయింది, 3 years అయింది, ఆయనకి సైకిల్ రాలేదు. 3.5 years తర్వాత ఒక అతను వచ్చి ఆయనకి సైకిల్ ఇచ్చాడంట. అయితే ఈ డేవిడ్ యాంగిచో అన్నాడంట, ప్రభువా నేను అడిగింది ఒక చిన్న సైకిలే కదా, 3.5 సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటే, ఆయన ప్రార్థన చేసిన దినముననే సైకిల్ కంపెనీకి ఫౌండేషన్ పడిందంట. హల్లెలూయా. ఆ ఫౌండేషన్ పడ్డ తర్వాత ఫస్ట్ ఆ ఫ్యాక్టరీ కట్టబడ్డది. ఆ ఫ్యాక్టరీ కట్టబడ్డ తర్వాత ఆ సైకిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయినాక ఆ సైకిల్స్ మార్కెటింగ్ స్టార్ట్ అయింది. మార్కెటింగ్ స్టార్ట్ అయిన తర్వాత డేవిడ్ యాంగిచో ఉన్న ప్రాంతానికి రావడానికి అంత టైం పట్టింది. బట్ ద డే హీ ప్రేడ్, గాడ్ స్టార్టెడ్ యాక్టింగ్. ఆమేన్. దానియేలుతో దేవుడు మాట చెప్తాడు, దానియేలు నువ్వు ప్రార్థన చేసిన మొదటి దినముననే నీ ప్రార్థన నేను విన్నాను, కానీ చాలా యుగ సంబంధమైన ఈ యొక్క అంధకార శక్తులు ఆ ప్రార్థన నీకు రాకుండా ఆపేస్తున్నాయి. కనుక నువ్వేం చేయాలంటే, దానియేలు ఏం చేశారంటే ఆ ప్రార్థన ఆయనకు జవాబు వచ్చేంత వరకు 21 రోజు ప్రార్థన చేయటం ఆపలేదు. హీ నెవర్ స్టాప్డ్ ప్రేయింగ్. డేవిడ్ యాంగిచో 3.5 సంవత్సరాలు ప్రార్థన చేయడం ఆపలేదు. అబ్రహాము ఇస్సాకుని చూసేంత వరకు ప్రార్థన చేయడం ఆపలేదు.
ఎందుకంటే మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలువగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. I have made you a father of many nations in the presence of him whom he believed. God gives life to those to the dead and calls those who do not exist as though they did. So నేర్చుకోండి, call things which are not existing. Amen. హల్లెలూయా. సో 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి చర్చ్, యువర్ కమిట్మెంట్ టు ద చర్చ్ బ్రింగ్స్ రెస్టోరేషన్. రెండవది నెగటివ్ మైండ్ సెట్. హల్లెలూయా. అండ్ మూడవది చాలా ప్రాముఖ్యమైనది, పాజిటివ్ కన్ఫెషన్. డోంట్ లుక్ ఎట్ ద సిచ్యువేషన్. రెస్టోరేషన్ కావాలంటే నీ సిచ్యువేషన్ చూసుకుంటే రెస్టోరేషన్ కాదు. ఆ 38 సంవత్సరాలతో బాధపడుతున్న ఆ స్త్రీ, ఆమె కండిషన్ చూసుకుంటే ఆమెకు రెస్టోరేషన్ వచ్చేది కాదు. షీ వెంట్ బియాండ్ హర్ దిస్ థింగ్. మెడికల్ని, రిపోర్ట్స్ని, డాక్టర్లని అందరినీ పక్కకు పెట్టి షీ బిలీవ్డ్ డాక్టర్ ఆఫ్ డాక్టర్స్, షీ బిలీవ్డ్ ఎ డివైన్ హీలర్ కాల్డ్ జీసస్. హల్లెలూయా. ఆమేన్. సో దేవుడు ఇంకా ఐ హ్యావ్ ఫ్యూ మోర్ థింగ్స్ టు షేర్. నెక్స్ట్ వీక్ నేను కంటిన్యూ చేస్తాను. హల్లెలూయా. సో లేచి నిలబడదామండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ లార్డ్. కళ్ళు మూసుకుందామండి, కళ్ళు మూసుకుందాం. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు, నీకే ఘనత, నీకే మహిమ కలుగును గాక. ఓ థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, రెస్టోరేషన్ కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. రెస్టోరేషన్ కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. రెస్టోరేషన్ వైపు చూస్తూ ఉన్నాం ప్రభువా. మా జీవితంలో అన్నీ పునరుద్ధరించబడును గాక ప్రభువా. లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే వాళ్ళంగా ఉంటుంది గాక ప్రభువా. నువ్వు మృతులను సజీవులుగా చేసే దేవుడవు ప్రభువా. మాకున్న నెగటివ్ మైండ్ సెట్ వెళ్ళిపోవును గాక. గతములో జరిగిన సంఘటనలన్నీ కూడా మా నుంచి తీసివేయమని కోరుతున్నాను ప్రభువా. మేము గతంలో ఉన్న విషయాలు కాకుండా మా జీవితంలో నూతన కార్యాలు చేయబోతున్నందుకు వందనాలు ప్రభువా. ఎస్, వి బిలీవ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. వి డోంట్ సీ our past, బట్ వి లుక్ ఇన్ టు our ఫ్యూచర్. మేము మా గతం వైపు చూడట్లేదు ప్రభువా, మా భవిష్యత్తు వైపు చూస్తూ ఉన్నాం. మా మనస్సు మారును గాక. ఎస్ లార్డ్, లెట్ చేంజ్ అవర్ మైండ్ సెట్. థ్యాంక్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. మీకే వందనాలు. ఎస్, ఆస్క్ గాడ్ టు హీల్ యువర్ హార్ట్, ఆస్క్ గాడ్ టు హీల్ యువర్ మైండ్. అడగండి ప్రభువా, నాకు ఈ ఏరియాలో స్వస్థ కావాలి. నెమరేసుకుంటున్నావా పాతవి పదే అవన్నీ వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ జీసస్.